మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్ లో చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల సమస్య వచ్చిందన్నారు తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. నిన్న ముఖ్యమంత్రిని కొండా దంపతులు కలిసిన తర్వాత అంతా సెట్ అయిందన్నారు. మంత్రులందరూ సమానమే అన్నారు. మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అసంతృప్తి కూడా తమ దృష్టికి వచ్చిందన్నారు మహేష్ కుమార్ గౌడ్. పార్టీలో కౌలుదారులు పట్టాదారులంటూ ఎవరు ఉండరని చెబుతున్న టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తో మా ప్రతినిధి ప్రతాప్ ఫేస్ టు ఫేస్. కొండా సురేఖ ఎపిసోడే కానీ అంత ముందుకు మంత్రులకు సంబంధించిన ఎపిసోడ్కి సంబంధించి ఇవన్నీ కూడా వరుసగా పరిణామాలకు సంబంధించి మాట్లాడేందుకు మనతో పీసీసీ చీఫ్ ఉన్నారు. నిన్న సీఎంతో కూడా కలిసిన సందర్భానికి సంబంధించి మాట్లాడదాం. సార్, వరుసగా మంత్రులకు సంబంధించిన ఎపిసోడ్ జరుగుతున్నాయి. నిన్న కొండా సురేఖ కూడా సీఎంను కల్పించారు కదా, అసలు ఏమై జరుగుతుంది, ఏమైంది సార్? చిన్న అంశాలు ఇవన్నీ కూడా కొంత కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల వస్తున్నటువంటి అంశాలు. సీఎం గారు కూడా పెద్ద మనసు చేసుకొని నిన్న వారిని తీసుకురమ్మని చెప్పడం, వారితో కూడా కూలంకషంగా మనసు మాట్లాడినారు. ముఖ్యమంత్రికి మంత్రులంతా సమానమైన మాట సమాచారం వారికి ఇచ్చినారు. కొండా సురేఖ గారికి కొన్ని విషయాలు గ్రీవెన్స్ ఉండే అవి కూడా నిన్న క్లియర్ అయిపోయినాయి. ముఖ్యమంత్రి గారు సానుకూలంగా కొండా దంపతితో మాట్లాడినారు. వారికంతా పాత పరిచయం అది. రేవంత్ రెడ్డి గారితో ఉన్నటువంటి సాన్నిధ్యం కానీ వారికి పాత పరిచయం కానీ ఇవన్నీ కూడా నెమరేసుకోవడం జరిగింది. ఏదున్నా మంత్రిగా వారికి దక్కాల్సిన గౌరవం డెఫినెట్గా ఉంటుంది. అందరు మంత్రులు నాకు సమానమైన మాట ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఏదైతే అంశం దేని మీద అయిందో దాని మీద కూడా సజావుగా ఎంక్వైరీ చేసి ఎవరిని కూడా ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ఏ సిమెంట్ ఇండస్ట్రీ దేనికి పాల్పడినా కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కొండా సురేఖ గారు ముఖ్యమంత్రి గారు కూడా అదే మాదిరిగా ఎవరు ఎక్కడ తప్పు చేసినా ఉపేక్షించేది లేదనే మాట కూడా నేను స్పష్టం చేసినారు. దక్కన్ సిమెంట్కి సంబంధించిన వ్యవహారమే దీనికంతా కారణం అని చెప్తున్నారు. దక్కన్ సిమెంట్ వ్యవహారం నిన్న ఏమైనా చర్చకు వచ్చినా ఈ అంశం సంబంధించి మీరు కూడా జోక్యం చేసుకోండి, మీ దృష్టి కూడా ముందుగానే వచ్చినట్టుగా కూడా చెప్పారు. దక్కన్ సిమెంట్స్ కానీ అంజనీ సిమెంట్స్ కానీ అక్కడ కొంత ఇబ్బంది ఉందని ఇంకొక మంత్రి చెప్పడము, దాంట్లో ముఖ్యమంత్రి గారు విచారణ చేయమని చెప్పడము, దాంట్లో భాగంగానే అక్కడ ఉన్నట్టు ఓఎస్ని తీసడం జరిగింది. ఈ సమస్య సమస్య పోయింది. నిన్న కొండా సురేఖ దంపతులు ముఖ్యమంత్రి గారు మంచి వాతావరణంలో మనసుకు మాట్లాడుకున్నారు. ఈ సమస్యకు పోలీసు చెప్పెట్టినారు. ఫర్దర్గా పార్టీ నిర్మాణం కోసం వచ్చే ఎన్నికల నాటికి మంచి మెజారిటీ గెలవాల్సినటువంటి పరిస్థితులను కూడా నిన్న కొంత దాని మీద ఎక్సర్సైజ్ చేయడం జరిగింది. సార్, ప్రతిపక్షాలు చేసే విమర్శలకు ఏం చెప్తారు? బీఆర్ఎస్ వాళ్ళు అసలు దీనికి సంబంధించి మంత్రుల మధ్య సీఎం మధ్య అంత వాటాల పంపకం జరుగుతుంది, ఈ వాటాల పంపకం విషయంలోనే గొడవ జరుగుతున్నాయని చెప్పేసి ఆరోపణలు చేస్తున్నారు. ఓఎస్డీని తన నివాసంలో పెట్టుకుంది కొండా సురేఖ. ఇవన్నీ కూడా ఒక ముద్దాయిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని ఇంట్లో పెట్టుకోవడం, ఒక మంత్రి పెట్టుకోవడం ఎంతవరకు సంబంధించేస్తున్నాం? ఓఎస్డీగా పనిచేసినటువంటి వ్యక్తిని ఉన్నఫలంగా తీసేసినప్పుడు కొంత సానుభూతి ఉంటుంది. వాటాల పంపకం అనేది వారు ఎందుకు మాట్లాడుతారు? వారు వాటాల అలవాట్లు పడినారు. 10 ఏళ్ళు వాటాలు పంచుకొని ప్రజల తిరస్కరణ గురైనారు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో అభివృద్ధి, సంక్షేమం రెండే ధ్యేయంగా ముందుకు పోతా ఉంది. ఇలా ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేరు. కారణం ఏంటంటే పసలేని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. వారికున్న అలవాటును మాకు రుద్దే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవేవి కూడా సామాన్యుడికి పట్టించుకోడు. సామాన్యుడికి కావాల్సింది కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానాలు, మేము పూరిస్తున్నటువంటి వాస్తవాలు, మేము ఇస్తున్న అభివృద్ధి, ఇవన్నిటితో కూడా ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. సార్, మంత్రుల వ్యవహారం ఇదంతా ఇట్లుంటే నిన్న జీవన్ రెడ్డి కూడా జగిత్యాలలో చాలా తీవ్రమైన కామెంట్ చేశారు. మేము పట్టాదారులము, కౌలుదారులు ఎవరెవరు వస్తున్నారు, ఎమ్మెల్యేలను పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యేలను ఉద్దేశించి కూడా హాట్ కామెంట్ చేశారు. దీని ఎట్లా చూస్తారు? జీవన్ రెడ్డి గారు ఒక సీనియర్ నాయకుడు, గౌరవిస్తాము. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మాకంతా అవగతమై ఉన్నది. ఏదేమైనా ఇరువురితో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి లక్ష్మణ్ కుమార్ గారు మంత్రిగా ఉన్నారు, వారి బాధ్యత, వారితో కూడా మాట్లాడుతుంది. తరచుగా ఈ వాదన వస్తున్నా జీవన్ రెడ్డి విషయంలో ఎందుకు కాంప్రమైజ్ కావాలి? చిన్న విషయాల్లో న్యాచురల్ కాన్షియస్ లెవెల్లో కొంత ఉంటుంది. దాని సరియైన సంస్థ ఉంది. ఇప్పుడు బోర్డ్స్ కార్పొరేషన్ వేసినప్పుడు అవన్నీ కూడా సర్దుకుపోతాయి. సార్, ఇవన్నీ డీసీసీ అంశాలకు సంబంధించి ఇప్పుడు డీసీసీ వస్తున్నాయి కదా, ఆ విషయంలో ఇవన్నీ ఎఫెక్ట్ చూపించాలి. లోకల్ పార్టీ విషయంలో నిష్పక్షపాతంగా, నిజాయితీగా చాలా సీనియర్ నాయకులు వచ్చి క్షేత్రస్థాయిలో సమాచారం సేకరించినారు. వారిచ్చిన రిపోర్ట్ ప్రకారమే డీసీసీ అధ్యక్షుల ఎంపిక జరుగుతుంది. మా ప్రమేయం చాలా నామమాత్రమే. దీంట్లో డీసీసీ అధ్యక్షుల విషయంలో కింది గ్రౌండ్ స్థాయి నుంచి గ్రౌండ్లో ఉన్నటువంటి కార్యకర్తలు ఎవరైతే సమర్థవంతంగా డీసీసీ నడపగలతో వారు ఇప్పటికే సమాచారం సేకరించినారు. అది ఏఐసీకి చేరవేసినారు. దాని ప్రకారం నేను జరుగుతాను. కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి కానీ పాతగా ఉన్న వారికి 70 to 80% వాళ్ళకే ప్రయారిటీ ఉంటుందని చెప్పేసి మీరు కానీ ఇన్ఛార్జ్ మీనాక్షి గారు కానీ చెప్పారు. కానీ నిన్న ఒక దేవాలయ కమిటీకి సంబంధించిన విషయంలో చూస్తే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరు లేరు, అంతా బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళకే ఉన్నారని చెప్పేసి జీవన్ రెడ్డి ఆరోపణ. అలాంటిది ఏంటంటే పరిశీలిస్తాము. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి అన్నది కనీసం 5 ఏళ్ళు కాంగ్రెస్లో ఉండి ఎక్కడ కూడా డిస్టర్బ్ కాకుండా వారికే వస్తుంది. క్రమశిక్షణ ఉంటుంది. ఇప్పుడు ఎవరు క్రమశిక్షణ ఉల్లంఘించినా పార్టీ ఎవరిని ఉపేక్షించదు.
దాంట్లో చిన్న పెద్ద తేడా ఉండదు. ఎవరైనా హద్దులో ఉండి ప్రవర్తించాల్సిందే. మీరు క్రమశిక్షణ కమిటీకి రిఫర్ చేసిన వాటిని కూడా ఎందుకు సాల్వ్ కావట్లేదు? రాజగోపాల్ రెడ్డి సంబంధించి నిర్ణయాలు జరగవు. క్రమశిక్షణ సంఘం అంటే అందరిని సస్పెండ్ చేసుకుని పోవడం కాదు, సమన్వయం చేస్తారు. నిజంగా కూడా గీత దాటినప్పుడు చర్యలు ఉంటాయి. క్రమశిక్షణ చైర్మన్ అంటే రోజు ఒకరిని సస్పెండ్ చేయడం కాదు, వారిని సమన్వయపరిచే వారి బాధ్యత. ఇవన్నీ చదువుకుంటాయి సార్, అన్నీ కూడా ఈ మంత్ ఎన్నికలు అన్ని సర్దుకుంటాయి. ఓకే రైట్. ఇది పిసిసి చీఫ్ చెప్తున్నది. మొత్తం మీద ఈ మంత్రులకు సంబంధించిన వాటి విషయంలో చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ వల్లనే ఇదంతా జరిగింది. వీటితో పాటు పార్టీలో జరుగుతున్న వ్యవహారాలకు సంబంధించి వాటిని అన్నిటి కూడా ఈ నెలాఖరులోకి మొత్తం సర్దుబాటు అవుతాయని కూడా పిసిసి చీఫ్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పృథ్వీతో ప్రతాప్, NTV, హైదరాబాద్.